హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి రియల్టర్స్. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ కానూరు సివి రామన్ స్ట్రీట్లోని మన కళ్యాణ వేదిక ఆపోజిట్లో ఉన్న తనుజ మై హోమ్ స్క్వేర్ అపార్ట్మెంట్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే సేల్లో ఉన్నాయండి. ఈ వీడియోలో చూస్తున్నదైతే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్లో కంప్లీట్గా వుడ్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయండి. వుడ్ వర్క్స్ అండ్ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ డోర్ కూడా టేక్ వుడ్తోనే చేయించడం జరిగింది. బ్యూటిఫుల్ డిజైనర్ వాల్స్తో అలాగే పాలీగ్రానైట్ ఫినిషింగ్తో టీవీ యూనిట్ అయితే బిల్టప్ చేయబడింది. మనకి ఎస్ఎఫ్టీ డీటెయిల్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ 2070 స్క్వేర్ ఫీట్తో వచ్చిందండి. ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 1570 ఎస్ఎఫ్టీ, కార్ పార్కింగ్ ప్లస్ కామన్ ఏరియా వచ్చేసి 500 ఎస్ఎఫ్టీ. వుడ్ వర్క్స్ అండ్ సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేసేసి ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. చక్కగా మ్యాక్సిమం అన్ని స్కూల్స్కి ఈక్వి డిస్టెన్స్లో ఉందన్నమాట. స్కూల్స్ కానీ, కాలేజెస్, హాస్పిటల్స్, కన్వీనియన్స్ స్టోర్స్ కూడా అందుబాటులోనే ఉన్నాయి. హైవేకి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో డ్రెస్సింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ కబోర్డ్స్. ఆల్ 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ ప్రాపర్టీ కూడా ప్రమోట్ చేయాలన్నా, అమ్మాలనుకున్నా ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సంపదని పెంపొందించుకోవాలనుకుంటే మా కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన ట్రూ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కొరకు ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం కూడా మాడ్యులర్ స్టైల్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి గ్యాస్ మీటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్కి డ్రైయర్కి సపరేట్ స్పేసింగ్ అయితే ఇవ్వడం జరిగింది.
సో ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ప్రైసింగ్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి విత్ స్లైట్ నెగోషియేషన్. ఈ ఫ్లాట్ యొక్క మరిన్ని డీటెయిల్స్ కొరకు ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.